ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను నిన్ను కొడతా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ స్లాప్ యూ. ఐ విల్ స్లాప్ యూ అంటే నేను నిన్ను కొడతాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఒకదానివే ఏం చేస్తావు, దీన్ని వాట్ యు విల్ డూ అలోన్. వాట్ యు విల్ డూ అలోన్ అంటే నువ్వు ఒకదానివే ఏం చేస్తావు అని. నెక్స్ట్ వెన్ మనం అలా బయటికి వెళ్దాం కాసేపు, దీన్నే వి విల్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్. వి విల్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్ అంటే మనం కాసేపు అలా బయటికి వెళ్దాం అని. నెక్స్ట్ వెన్ నువ్వు కూడా మాతో రా, దీన్నే యూ ఆల్సో కమ్ విత్ అస్. యూ ఆల్సో కమ్ విత్ అస్ అంటే నువ్వు కూడా మాతో రా అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, దీన్నే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు, దీన్ని యు ఆర్ మేకింగ్ ఇట్ ఏ సీన్ ఫర్ ఎ స్మాల్ రీజన్. యు ఆర్ మేకింగ్ ఇట్ ఏ సీన్ ఫర్ ఎ స్మాల్ రీజన్ అంటే చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ వచ్చినప్పటి నుండి నీతో కనీసం మాట్లాడానా, దీన్ని డిడ్ ఐ ఈవెన్ టాక్ టు యూ సిన్స్ యూ గాట్ హోమ్. డిడ్ ఐ ఈవెన్ టాక్ టు యూ సిన్స్ యూ గాట్ హోమ్ అంటే వచ్చినప్పటి నుండి నీతో కనీసం మాట్లాడానా అని. నెక్స్ట్ వెన్ నువ్వే అనవసరంగా చెప్పి పెంట చేశావు, దీన్ని యూ లీక్డ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ ఏ మెస్. యూ లీక్డ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ ఏ మెస్ అంటే నువ్వే అనవసరంగా చెప్పి పెంట చేశావు అని. నెక్స్ట్ వెన్ నన్ను ఇబ్బంది పెట్టకండి, దీన్ని డోంట్ బాదర్ మీ. డోంట్ బాదర్ మీ అంటే నన్ను ఇబ్బంది పెట్టకండి అని. నెక్స్ట్ వెన్ నీ చేతిలో ఏమున్నాయి, దీన్ని వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్. వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే నీ చేతిలో ఏమున్నాయి అని. నెక్స్ట్ వెన్ ఈరోజు నీ బర్త్డేనా, దీన్ని ఈజ్ ఇట్ యువర్ బర్త్డే టుడే. ఈజ్ ఇట్ యువర్ బర్త్డే టుడే అంటే ఈరోజు నీ బర్త్డేనా, నీ పుట్టినరోజా అని. నెక్స్ట్ వెన్ అతన్ని ఆమె కొట్టింది, దీన్ని షీ స్లాప్డ్ హిమ్. షీ స్లాప్డ్ హిమ్ అంటే అతన్ని ఆమె కొట్టింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు నీ టీషర్ట్ ఉల్టా వేసుకున్నావు, దీన్ని యు ఆర్ వేరింగ్ యువర్ టీషర్ట్ ఇన్సైడ్ అండ్ అవుట్. యు ఆర్ వేరింగ్ యువర్ టీషర్ట్ ఇన్సైడ్ అండ్ అవుట్ అంటే నువ్వు నీ టీషర్ట్ని ఉల్టా వేసుకున్నావు అని. నెక్స్ట్ వెన్ నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది, దీన్ని ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది అని. నెక్స్ట్ వెన్ బాగా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంది, దీన్ని ఇట్స్ సో డస్టీ. ఇట్స్ సో డస్టీ అంటే బాగా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంది అని. నెక్స్ట్ వెన్ నాకు బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది, దీన్ని ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్ అంటే నాకు బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్ ఏదో గుచ్చుకుంటుంది నాకు, దీన్ని సంథింగ్ ఈజ్ ప్రిక్కింగ్ మీ. సంథింగ్ ఈజ్ ప్రిక్కింగ్ మీ అంటే నాకేదో గుచ్చుకుంటుంది అని. నెక్స్ట్ వెన్ నా కళ్ళల్లో ఏదో పడింది, దీన్ని సంథింగ్ ఈజ్ స్టక్ ఇన్ మై ఐస్. సంథింగ్ ఈజ్ స్టక్ ఇన్ మై ఐస్ అంటే నా కళ్ళల్లో ఏదో పడింది అని. నెక్స్ట్ వెన్ రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, దీన్ని బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్ అంటే
రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త అని. నెక్స్ట్ వన్, నేను కష్టపడి చదువుంటే బాగుండేది. దీన్ని ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్. ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ అంటే నేను కష్టపడి చదివి ఉంటే బాగుండేది అని. నెక్స్ట్ వన్, నా నోటిని శుభ్రం చేసుకుంటున్నాను. దీన్ని ఐ యామ్ రిన్సింగ్ మై మౌత్. ఐ యామ్ రిన్సింగ్ మై మౌత్ అంటే నా నోటిని శుభ్రం చేసుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, నా నోటిని శుభ్రం చేసుకోబోతున్నాను. దీన్ని ఐ యామ్ గోయింగ్ టు రిన్స్ మై మౌత్. ఐ యామ్ గోయింగ్ టు రిన్స్ మై మౌత్ అంటే నా నోటిని శుభ్రం చేసుకోబోతున్నాను అని. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏం జరిగినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. దీన్ని కీప్ మీ ఇన్ ద లూప్. కీప్ మీ ఇన్ ద లూప్ అంటే జరిగింది జరిగినట్టుగా చెప్పడాన్ని కీప్ మీ ఇన్ ద లూప్ అంటాం. అంటే అక్కడ ఏం జరిగినా కానీ వెంట ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని ఇలా అంటాం. దీన్ని ఇక్కడ ఏం జరిగినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని. నెక్స్ట్ వన్, అతను నన్ను కాపాడి ఉండకపోతే ఏమయ్యేది. దీన్నే వాట్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ సేవ్డ్ మీ. వాట్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ సేవ్డ్ మీ అంటే అతను నన్ను కాపాడి ఉండకపోతే ఏమయ్యేది అని. నెక్స్ట్ వన్, చాలా విపరీతంగా నాకు చెమట వస్తుంది. దీన్నే ఐ యామ్ స్వెటింగ్ లైక్ ఎనీథింగ్. ఐ యామ్ స్వెటింగ్ లైక్ ఎనీథింగ్ అంటే చాలా విపరీతంగా నాకు చెమట వస్తుంది అని. నెక్స్ట్ వన్, వాళ్ళ గురించి చెప్పే ముందు ఇతని గురించి తెలుసుకోవాలి. దీన్నే బిఫోర్ యు నో అబౌట్ దెమ్ యూ షుడ్ నో అబౌట్ హిమ్. బిఫోర్ యు నో అబౌట్ దెమ్ యూ షుడ్ నో అబౌట్ హిమ్ అంటే వాళ్ళ గురించి చెప్పే ముందు ఇతని గురించి తెలుసుకోవాలి అని. నెక్స్ట్ వన్, నేను ముందే చెప్పాను కదా మనం ఇది చేయలేమని. దీన్నే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ వి కాంట్ మేక్ ఇట్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ వి కాంట్ మేక్ ఇట్ అంటే నేను ముందే చెప్పాను కదా మనం ఇది చేయలేమని అని. నెక్స్ట్ వన్, నీ ముఖం పగులుద్ది. దీన్ని ఐ విల్ స్మాష్ యువర్ ఫేస్. ఐ విల్ స్మాష్ యువర్ ఫేస్ అంటే నీ ముఖం పగులుద్ది అని. నెక్స్ట్ వన్, నన్ను కొట్టకు. దీన్ని డోంట్ స్లాప్ మీ. డోంట్ స్లాప్ మీ అంటే నన్ను కొట్టకు అని. నెక్స్ట్ వన్, నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు. దీన్ని ఐ రియలీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్. ఐ రియలీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ అంటే నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది. దీన్నే ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్. ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్ అంటే వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నా గురించి నేను బిల్డప్ ఇస్తే ఏం బాగుంటుంది అని. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ వుడెంట్ బీ నైస్ ఇఫ్ ఐ బ్రాగ్ అబౌట్ మై సెల్ఫ్. ఇట్ వుడెంట్ బీ నైస్ ఇఫ్ ఐ బ్రాగ్ అబౌట్ మై సెల్ఫ్ అంటే నా గురించి నేనే బిల్డప్ ఇస్తే ఏం బాగుంటుంది, గొప్పలు చెప్పుకుంటే ఏం బాగుంటుంది అని. నెక్స్ట్ వన్, ఇదే అతని నుండి విందాం. దీన్ని లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ హిమ్. లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ హిమ్ అంటే ఇదే అతని నుండి విందాం అని. నెక్స్ట్ వన్, వదిలే. మనం ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే వదిలే, దాన్ని వదిలే ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ ఇది. సో ప్రతి ఒక్కరైతే తప్పకుండా ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అంటే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.